జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమిత్ షా గారు మొత్తానికి టార్గెట్ అయితే ఫిక్స్ చేసినాడు. మహారాష్ట్రకు సంబంధించి ఒక జబర్దస్త్ ఒక అదిరిపోయే అప్డేట్ న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చినా న్యూస్ మాత్రం కిర్రాకుంటుంది అట్లే. ఓకేనా? మనం ఇంతకుముందు అనేక సార్లు ఈ విషయం గురించి చెప్పుకున్నాం, కానీ కొంతమంది ఈ విషయాన్ని పెద్దగా నమ్మల. జరిగినప్పుడు చూద్దాంపు అని చెప్పేసి సరే సరే చెప్పుకొచ్చామని చెప్పి చాలా మంది మాట్లాడినారు. కానీ ఇప్పుడు ఇదే న్యూస్ జాతీయ మీడియాలో వస్తుంది. ఇంతకు ఏందా న్యూస్, ఏందా కథ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? గత సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ సీట్లు అయితే సాధించలేకపోయింది. 240 సీట్ల దగ్గరనే బీజేపీ అయితే ఆగిపోవాల్సి వచ్చింది. సరే, అదేదో పెద్దవాళ్ళు ఏదో సామెత చెప్తారు, కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టు బీజేపీకు సీట్లు తగ్గడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. సరే, అవన్నీ కూడా మీకు తెలిసినట్టే. ఇక చేసేది ఏమీ లేక తన ఎన్డీఏలోని మిత్రపక్షాలతో కలిసి బీజేపీ అయితే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయినారు. కానీ ఈ విడతలో ఆమోదించాల్సినటువంటి బిల్లులు చాలానే ఉన్నాయి. ఒకటి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు, ఒకటి ఎన్ఆర్సీ బిల్లు, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు అంటే ఇది సవరణ చట్టం ఇదొకటి, నేషనల్ పోలీసింగ్ బిల్లు, అవినీతి నిరోధక బిల్లు వంటి 6 డజను కీలకమైనటువంటి బిల్లులను ఆమోదించుకోవాల్సిన అవసరం అయితే ఉండాలి. కానీ ఈ బిల్లులన్నింటికీ బీజేపీ మిత్రపక్షాలు మద్దతు తెలిపే అవకాశం లేకపోవచ్చు. ఏదో ఒక 2-3 పార్టీలు తప్ప మిగిలినోళ్ళు ఈ బిల్లుల విషయంలో భారతీయ జనతా పార్టీకు సపోర్ట్ చేసే అవకాశం కనపడడంలే. కానీ బీజేపీకు స్వయంగా మెజారిటీ కూడా లేదు, అది కూడా మనకు తెలిసిందే. బీజేపీకు ఇంకా 33 సీట్లు అవసరం అవుతాయి, అంటే ఇంకా 33 మంది ఎంపీలు అవసరం అవుతారనమాట. అందుకే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ టైగర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ప్రకారం ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో మొత్తం 9 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు. వీళ్లలో 6 మంది ఎంపీలు ఇప్పటికిప్పుడే బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంట. ఇక యాంటీ డెఫెక్షన్ లా బారిన పడకుండా ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీలో ఉన్నటువంటి 9 మంది లోక్సభ ఎంపీలలో కనీసం 8 మంది ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. అయితే ఇప్పటికే 6 మంది ఎంపీలు అయితే సిద్ధంగా ఉన్నారు. ఇక మిగిలిన 2 ఎంపీలు ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళలో 12 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారంట. ఇదే విషయాన్ని నేను ఇంతకుముందు ఒకసారి చెప్పిన. కానీ ఇప్పటి వరకు ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎంపీలు ఎందుకు బీజేపీలో చేరలేదని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు, లేదా మీరు అనుకోవచ్చు. అవునా కాదా? ఎందుకంటే తన పార్టీ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పి గ్రహించినటువంటి ఈ ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారితో చర్చలు జరిపినాడు. ఈ క్రమంలో ఈయన గారు దేవేంద్ర ఫడ్నవీస్ను పొగడ్డము, ఎవరా ఆ సంజయ్ రౌత్ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ను పొగడ్డం, ఇవన్నీ కూడా చాలా జరిగినాయి కదా మధ్యలో. ఇవన్నీ జరిగినాయి. తాము కూడా ఎన్డీఏ కూటమిలో చేరతామని చెప్పేసి వీళ్ళు మొరపెట్టుకున్నారు. ఎవరికి? దేవేంద్ర ఫడ్నవీస్కి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ ఎంపీలు కాస్త సమయం తీసుకున్నారు. ఓరే వీళ్ళేంది పోయి చూడబోతే ఆ ఎన్డీఏతో కలిసేటట్టున్నారని చెప్పేసి వాళ్ళు కొంచెం నెమ్మదిచ్చినారు. అయితే ఈ లోపు ఏది ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఒకటి, ఈ ఎన్ఆర్సీ బిల్లులకు మేము సపోర్ట్ చేయలేమని చెప్పేసి ఈ ఉద్ధవ్ ఠాక్రే చెప్పినాడంట. చూడండి, దీంతో ఒళ్ళు మండిపోయినటువంటి అమిత్ షా గారు అసలు మాకు ఎంపీలు కావాల్సిందే ఈ బిల్లులు పాస్ చేసుకోవడానికి, ఇక ఈ బిల్లులకు మీ పార్టీ సపోర్ట్ చేయనప్పుడు ఇక మీ అవసరం మాకేం అక్కర్లేదంట. ఉద్ధవ్ ఠాక్రేకు అమిత్ షా గారు తెగే చెప్పినారు, మూసుకొని దొబ్బిండి అన్నట్టు. సరే, ఆ విషయం అయితే అయిపోయింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టున్నారు. అయితే అందుకు కావాల్సినటువంటి ఎంపీలను భారతీయ జనతా పార్టీ సమకూర్చుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ ఎంపీలను ముందుగానే బీజేపీలో చేర్చుకుంటారా, లేక ఓటింగ్ సమయంలో ఈ ఎంపీలు వక్ఫ్ బిల్లుకు మద్దతు పలికి ఆ తరువాత బీజేపీలో జాయిన్ అవుతారా అన్న విషయం అయితే తేలాల్సి ఉండాలి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, అనుకున్న వెంటనే ఏదో మంత్రం వేసినట్టు మాయ చేసినట్టు జరిగిపోవడానికి ఇదేం సినిమా కాదు, రాజకీయం. పైగా మన హిందువుల భవిష్యత్తు ఈ బిల్లుల మీదనే ఆధారపడి ఉన్నది, తెలుసు కదా మీకు కూడా. అందుకే భారతీయ జనతా పార్టీ ఎన్నో విధాలుగా ఆచితూచి అడుగులేస్తుంది. అందుకే కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఒక్క విషయం మాత్రం చెప్తున్నా, మోడీ గారు ఈ తాటే మళ్ళా ప్రధానమంత్రి అయినాడు కదా 3వసారి, దీంట్లో మాత్రం పరిపాలన అయితే మామూలుగా ఉండదు. ఎక్కడ ఏం చేయాలనేది పర్ఫెక్ట్గా చేసుకొని పోతారు. మంచి చేసే కాడ మంచి, వేసే కాడ 10. రే దేని పాటికి అది ఏం లే, అంత కూడా కొరవ బెటరు ఆనిపోతుంది. అట్లే అట్లుంటుంది మ్యాటరు. అర్థమవుతుందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే
అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకొక మాట, ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.